కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేసీఆర్ ప్రభుత్వంలోనే డిపిఆర్ వెనక్కి వచ్చిందని గుర్తు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చెరువుల వారీగా వివరాలు పంపండి అంటేనే తాము పంపామన్నారు. పబ్లిక్ హియరింగ్ లేకుండా చేసింది వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిగేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఏ క్లియరెన్స్ లేకుండా వాటర్ అలిగేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. మీరు పనులు ఆపండి అని. 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా, అసలు పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే కాలువలు మంజూరు కావాలా? దానిలో రిజర్వాయర్లో ఒక మోటార్ రాజేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజల తీర్పు చెప్పబోతా ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అభూత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు, నేను ఎట్టా చెప్తే మంది ఏమైనా అనుకుంటారా, ప్రజలు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి